ఈరోజు ఒరియా మైనారిటీస్ శ్రీకాకుళం జిల్లా ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి ఒరియా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాలో మన ఒరియా మైనారిటీస్ మన పార్టీగా చెప్పినట్లు ఇచ్చాపూర్ నియోజకవర్గంలో 1 లక్ష, అలాగే జిల్లా మొత్తం 3 లక్షల ఓట్లు ఒక ఎంపీకి కానీ ఒక ఎమ్మెల్యేకి కానీ మన ఓట్లు కీలకమైనవని మీ అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మా ఇచ్చాపూర్ నియోజకవర్గంలో మా గుడియా కులస్తులు ఈ మధ్యనే ఒక సర్వేలో వెల్లడించారు. 3000 పైన ఓట్లు ఉన్నట్లు తెలియజేశారు. అలాగే ప్రతి మైనార్టీ క్యాస్ట్ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క దగ్గర జిల్లా వ్యాప్తంగా మన తాలూకా ఓట్లు ఉన్నాయి. మన అందరం కూడా ఒక భాషాభిమానంతో మనము మన ప్రతినిధిని మనం ఒక అసెంబ్లీకి పంపిస్తే తప్పకుండా మన తాలూకా చిరకాలం నుండి వస్తున్నటువంటి అనేక సమస్యలు, ఒరియా మైనారిటీస్ ఎదుర్కొంటున్నటువంటి విద్యాపరంగా, సామాజిక పరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఇవన్నిటినీ కూడా మనకి ఒక పరిష్కార మార్గం కావాలంటే మన ప్రతినిధి మరి ప్రభుత్వం మనల్ని గుర్తించి మనకు ఒక సమున్నత స్థానం ఇవ్వాలని, ముఖ్యంగా ఇచ్చాపూర్ నియోజకవర్గంలో అత్యధికమైనటువంటి ఒరియా మైనారిటీస్ ఉన్నారు కాబట్టి మనకి ఒక సమున్నత స్థానం వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని మరి ఈ సందర్భంగా మరి నేను తెలియజేసుకుంటున్నాను. ఒరియా సోదరులందరూ కూడా దీనికి మద్దతు ఇచ్చి మన భవిష్యత్ కార్యాచరణ గురించి ప్రణాళిక వేయవలసిందిగా కోరుతున్నాను. మరి సత్యనారాయణ పాడి గారు విశేష కృషి అన్ని కులాలకి, ముఖ్యంగా మా కులానికి సంబంధించి కూడా ఆయన అనేక విధాలుగా మాకు తోడ్పాటును అందించారు. మరి ఆయనకి అనేక సార్లు మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం కూడా. ఇప్పుడు కూడా ఆయనకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎంతో విరమించుకుంటున్నాను.